హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఏపీ కౌసల్యం సర్వే 2025 అనే ఈ సర్వే గురించి మీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఏపీ కౌసల్యం సర్వే 2025 అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో చదువుకున్న కూడా చాలామంది యువతలు సరైన ఉద్యోగం దొరకపోవడం వల్ల ఒక పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం పెరగడం వల్ల యువతలో నిరాశ, భవిష్యత్తుపై ఆందోళన ఎక్కువవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కౌసల్యం సర్వే 2025 అనే ప్రత్యేకత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ప్రతి అభ్యర్థి యొక్క విద్యా అర్హతలు, నైపుణ్యాలు వంటి వివరాలు సేకరించి వాటి తగిన ఉద్యోగం అవకాశాలు మరియు నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యం అన్నమాట. ఈ కౌశల్య సర్వే అసలు అంటే ఏంటి? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కౌశల్య సర్వే అనేది, ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువత యొక్క పూర్తి డేటాను సేకరిస్తారు. ఎవరు ఏ చదువు పూర్తి చేశారు, ఏ నైపుణ్యంలో కలిగి ఉన్నారు అనే వివరాలను తెలుసుకుంటారు. సేకరించిన వివరాలు ఆధారంగా ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల అవకాశాలు వారికి చేరేలాగా చేస్తారు. అంటే ముందుగా దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని పిలుస్తారు. ఇప్పుడు దీన్ని అన్ని రంగాల్లో వర్తించేలా కౌశల్య సర్వేగా మీకు మార్చారు. అర్హతలు అసలు ఏంటి? ఈ కౌశల్య సర్వేకి మనం అప్లై చేయాలన్నా, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న ఈ పథకానికి మీకు నిరుద్యోగ యువత కోసమే మాత్రమే ఆంధ్రప్రదేశ్ పథకంకి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ, పిహెచ్డీలు పూర్తి చేసిన వాళ్ళు, 10వ తరగతి పూర్తి చెయ్యని వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ప్రతి చదువుకున్న యువకుడికి, నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ సర్వే భాగమై అవకాశం ఉంటుంది. అసలు ఈ సర్వే ఎలా జరుగుతుందంటే, ప్రతి అభ్యర్థి గ్రామ వార్డు సచివాలయం వద్దకు వెళ్ళాలి. అవసరమైన పత్రాలు తీసుకువెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సచివాలయంలో మీకు కౌశల్యం మొబైల్ యాప్ ద్వారా మీ వివరాలను నమోదు చేస్తారు. ఒక్కసారి మీరు ఆ నమోదు అయిన తర్వాత భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు వంటి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ కౌశల్య సర్వే నమోదు చేసుకోవడానికి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే, అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కు లిస్ట్ అంటే మీకు మార్క్స్ మేము, డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఐటీఐ సర్టిఫికేట్స్, వయసు ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఈ కౌశల్య సర్వే ద్వారా మీకు వచ్చే లాభాలు ఏంటి అంటే, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు చేర్చడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా పొందే అవకాశం, ప్రభుత్వం అండ్ ప్రైవేట్ రంగాల్లో ఖాళీలపై ముందుగానే మీకు సమాచారం వస్తుంది. ఎక్కడ ఏ జాబ్ నోటిఫికేషన్ ఏదున్నా సరే. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అభ్యర్థి యొక్క డేటా ఒకే చోట సేకరించడం జరుగుతుంది. ఈ సర్వే చివరి తేదీ వచ్చేసి మీకు అప్లై చేసుకోవడానికి, ఏపీ కౌశల్యం సర్వే 2025లో పాల్గొనడానికి చివరి తేదీ వచ్చి సెప్టెంబర్ 15, 2025గా నిర్ణయించారు. అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ తేదీలోపు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం వద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెప్టెంబర్ 15, 2025 లోపు మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయానికి మీరు మీ ప్రతి వార్డు సచివాలయంలో ఈ సర్వేలో కీలక పాత్ర పోషిస్తుంది. అభ్యర్థుల నుండి ఆధార్ నెంబర్, విద్యా సర్టిఫికేట్స్, మీకు మీ వయసు ధృవీకరణ పత్రం సేకరిస్తారు. అన్ని వివరాలకు కౌశల్యం యాప్లోనే అప్లోడ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డేటా ఒకే చోట సెంట్రలైజ్ అవుతుందన్నమాట. మీకు చాలామంది ఈ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్స్ మీకు కవర్ అయి ఉంటుంది.
ఎందుకు తప్పక రిజిస్ట్రేషన్ కావాలి అంటే, మీరు చదువుకున్న ఉద్యోగం లేకుంటే ఈ సర్వే మీకు ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలపై ముందుగానే సమాచారం అందుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్సింగ్ అవకాశాలు కూడా వస్తాయి. భవిష్యత్తులో మీ కెరియర్ గ్రోత్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. మీ ఈ ఏపీ కౌశల్యం సర్వే 2025 నిజంగా ప్రతి నిరుద్యోగ యువతకు ఒక వెలుగు రేఖ. ఇది కేవలం ఒక సర్వే కాదు, ఉద్యోగ భవిష్యత్తు కోసం ఒక బాట. మీ అర్హతలు అయితే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపటి ఉద్యోగం, రేపటి భవిష్యత్తు ఈరోజు మీ చేతుల్లోనే ఉంది. సెప్టెంబర్ 15, 2025 లోపు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.